ప్రైజ్ లార్డ్ సిలోహి. ఎలా ఉన్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. బాగున్నామక్క. రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? చికెన్ బిర్యానీ. అదేంటి, మనం భోజనం చేసే వచ్చాం కదా. చెప్తా, బిర్యానీ ప్రిపేర్ చేసి. థ్యాంక్ యూ అన్నయ్య. మీకు చేసి పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మీరే అడిగారు. కాకపోతే చిన్న కండిషన్, నేను బాగా ఆకలి మీద ఉన్నాను అండ్ అట్ ద సేమ్ టైం అర్జెంట్గా వెళ్ళాలి. బిర్యానీ ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయాలి. అనుకున్నా ఇలాంటిది ఏదో ఫిట్టింగ్ ఉంటుంది అని. అన్నయ్య అది ఎలా సాధ్యం అన్నయ్య? మీరు బిర్యానీ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. 10 minutesలో బిర్యానీ చేయడం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా అది 1 గంట టైం పడుతుంది. అదేమైనా ఆమ్లెట్ 10 నిమిషాలు చేసి పెట్టడానికి? నేను ఆమ్లెట్ అడిగితే 10 minutesలో చేసి ఇవ్వగలవు. 10 minutes ఏంటి, 2 minutesలో చేసి ఇవ్వగలవు. కానీ బిర్యానీ అడిగాను కాబట్టి 1 hour టైం అంటున్నావు. పెద్ద విషయాలకి గొప్ప విషయాలకి టైం పడుతుంది. దేవుడు మన జీవితంలో కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్య పెడుతున్నాడు అనుకోవడం కంటే కూడా దేవుడు గొప్ప వాటిని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనుకోవడం ఉత్తమం. ఆయన మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు సిలోహి. ఆయన మన తల వెంట్రుకల సంఖ్యను సైతం గణించి ఉన్నాడు. చూడుము, నా అరచేతులలో నేను చిక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను వీడిపోదు, నిబంధన తొలగిపోదు అని చెప్పనన్నాడు. అంతలా ప్రేమించే దేవుడు కునకక నిద్రపోక కంటి పాపలాగా చంటి బిడ్డలాగా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఎలా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడని అనుకున్నాం. అందుకే చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేయట్లేదు. నీ జీవితంలో దేవుడు గొప్ప వాటిని అనుగ్రహించాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన స్వల్పమైన ఆలస్యం చేశాడు. నీవెలాగైతే నాకు ఇష్టమైన బిర్యానీ చేయటానికి టైం అడిగావో, నీకు ఇష్టమైన కార్యాల కోసం ఆయన కొంచెం టైం తీసుకుంటున్నాడు. ట్రస్ట్ ద ప్రాసెస్. ఆయన నీ శోధనలను సాక్ష్యాలుగా మలుస్తాడమ్మా. ధైర్యంగా ఉండండి, విశ్వాసాన్ని కోల్పోకండి.